ఎగ్జామ్ అంటే చూడకుండా రాయాలి. ఇప్పుడు చాలా చోట్ల అలా లేదు. నిజామాబాద్ జిల్లాలో అయితే మరీ దారుణం. అది ఎగ్జామో కాదో ఊహించడమే కష్టం. అందరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా రాసుకుంటున్నారు. హాల్ టికెట్ ఒకరిదైతే ఎగ్జామ్ వేరే వారు రాస్తున్నారు. ఒక కాలేజ్లో ఎగ్జామ్ సెంటర్ అయితే వేరే స్కూల్లో పరీక్ష పెట్టారు. ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జరిగిన మాస్ కాపీయింగ్ పై స్పెషల్ స్టోరీ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే మాస్ కాపీయింగ్ కి కేర్ ఆఫ్. నిజామాబాద్ జిల్లాలో అయితే ఓ మాదిరి మాస్ కాపీయింగ్ మాఫియా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈజీగా పట్టాలు పొందే ప్రోగ్రాం పెట్టారు వ్యాపారులు. టౌన్లోని శ్రీనిధి మోడల్ స్కూల్లో ఈ దందా బయటపడింది. అసలు ఈ స్కూల్ స్టడీ సెంటరే కాదు, అయినా సరే ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అది ఇలా మొత్తం మక్కీకి మక్కీ కాపీ కొట్టుడే. మాస్ కాపీయింగ్ కోసం స్టూడెంట్స్ నుంచి భారీగానే డబ్బు గుంజినట్టు తెలుస్తోంది. అసలు ఎగ్జామ్ సెంటర్ శ్రీ వాగ్దేవి కాలేజ్, అక్కడే ఎగ్జామ్ ఉండాలి. కానీ దానికి అనుబంధ విద్యా సంస్థ అయిన శ్రీనిధి స్కూల్లో ఎగ్జామ్ నడుస్తోంది. ఇక కామారెడ్డిలోని ఓ కాలేజీలో ఉండాల్సిన ఎగ్జామ్ సెంటర్ జిల్లా దాటినట్లు తెలుస్తోంది. ఈరోజు మళ్ళీ ఆ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే కామారెడ్డిలో ఉన్నటువంటి జిఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో సెంటర్ ఉండేది. ఆ సెంటర్ను రామాయంపేట పక్కన ఉన్న మెదక్ జిల్లాలో రామాయంపేటకు మార్చారు. ఆ రామాయంపేటలో ఉన్నటువంటి మంజీరా డిగ్రీ కళాశాలలో ఈరోజు ఓపెన్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు విద్యార్థుల నుంచి మొత్తం డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి పరీక్షకు 500 చొప్పున వసూలు చేస్తూ తీవ్రంగా మాస్ కాపీయింగ్కు పాల్పడతా ఉన్నారు. స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే డిఈఓ పర్మిషన్ మస్ట్. స్కూల్ కి లీవ్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టొచ్చు. కానీ స్కూల్ నడుస్తూనే ఉంది. రూమ్లకి తాళం వేసి మరీ ఎగ్జామ్ నడిపిస్తున్నారు. ఇక తాళాలు కూడా వేయడం, ఆల్రెడీ డబ్బు కట్టి ఉండటంతో ప్రశాంతంగా చూసి రాసుకుంటున్నారు స్టూడెంట్స్. జరుగుతున్న మాస్ కాపీయింగ్ పై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ అది ఉన్నతాధికారులకు తెలిసినా కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకొని ఆ యూనివర్సిటీ ఒక రద్దు చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తు చిలగడం ఆడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ వాళ్ళు కనుక ఈ చర్యలు ఆపకపోతే తీవ్ర దాడులు కూడా ఎగబడతామని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. అసలే సర్టిఫికెట్లకి వాల్యూ తగ్గుతున్న టైం ఇది. ఈ రోజుల్లో ఇలాంటివి చేసి మరీ వాల్యూ తీయొద్దని కోరుతున్నారు స్టూడెంట్స్. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.